కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ కు హాజరై ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ పరీక్షా కేంద్రంలో 323 మంది విద్యార్థులకు గాను 299 మంది విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్టీఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారడంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది. దీనిపై ఎగ్జామ్ కండక్ట్ చేసిన సిటీ కోఆర్డినేటర్ ను వివరణ కోరగా ఎస్బీఐ బ్యాంకు నుండి తీసుకురావాల్సిన పేపర్ కు బదులు కెనరా బ్యాంకు నుంచి తీసుకురావచ్చామని పేపర్ ను విద్యార్థులకు అందించడంతో ఈ పరిస్థితి నెలకొనిందని తెలిపారు. కానీ ఎన్టీఏ నుండి మెయిల్ ఆధారంగానే ఆ క్వశ్చన్ పేపర్ తీసుకువచ్చి విద్యార్థులకు అందించడం జరిగిందని వివరించారు. ఈ పరీక్షా కేంద్రంలో నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో ఏం చేయాలో తెలియక గందరగోళంగా అయోమయంగా మారింది. దీనిపై ఎన్టీఏ స్పందించి ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా విద్యార్థులు కోరుతున్నారు. ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నేను ఈరోజు రాసిన నీట్ ఎగ్జామ్ పేపర్కి ఇంకా వేరే సెంటర్స్లో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్కి అసలు ఒక్క క్వశ్చన్ కూడా మ్యాచ్ కాలేదు. నేను చాలామంది ఫ్రెండ్స్ని అడిగి కనుక్కున్నా, హైదరాబాద్లో రాసిన వాళ్ళని, వేరే మంచిర్యాలలో రాసిన వాళ్ళని, ఇంకా సంగారెడ్డి వేరే సెంటర్స్లో రాసిన వాళ్ళందరినీ కనుక్కున్నా. వాళ్ళ క్వశ్చన్ పేపర్ మొత్తం వేరే ఉంది. ఓన్లీ ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో జరిగిన క్వశ్చన్ పేపర్ మాత్రం వేరే ఉంది. ఓకే, నీట్ ఎగ్జామ్ టోటల్ ఇది నా థర్డ్ అటెంప్ట్. 2 ఇయర్స్గా నాకు ఇట్లా జరగలేదు. మాది M6 పేపర్ వచ్చింది. ఎగ్జామ్ ఈరోజు నేను ఎగ్జామ్ రాసిన. ఎగ్జామ్ అయిపోగానే అందరినీ కాల్ చేసి కనుక్కుంటుంటే అందరి సెట్ డిఫరెంట్ ఉంది, మా సెట్ డిఫరెంట్ ఉంది. ఓన్లీ మా